నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. లోక్సభలో తొలి రోజు గందరగోళం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తదితర అంశాలపై కేంద్రం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. పీఎం మోదీ సమక్షంలోనే చర్చ జరుగుతుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. మరోవైపు రాజ్యసభలో 63 మంది విపక్ష ఎంపీలు జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని నోటీసులు అందజేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతనైనా తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కేంద్రంపై మండిపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రభుత్వంలోని మంత్రులకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి తనకు మాత్రం తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా మాట్లాడే హక్కు తనకు ఉన్నప్పటికీ మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వకపోవడం ప్రతిపక్షాల హక్కులను కాలరాయడమేనని అన్నారు రాహుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర డబ్బులు ఆదా అయ్యాయి వంటి వివరాలను ఆ టికెట్లో పొందుపరచాలని చెప్పారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని అధికారులతో సమీక్షలో ఆదేశించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు 3 అంశాలపై సిబిఐ అభిప్రాయాన్ని కోరింది. ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సిబిఐ భావిస్తుందా? కడప సెషన్స్ కోర్టులో ఏపీ ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏంటి? కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? ఈ 3 అంశాలపై సిబిఐ అభిప్రాయాలు చెప్పిన తరువాత వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. రాజధాని 2వ విడత ల్యాండ్ పూలింగ్ పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. భూ సమీకరణపై 1-2 రోజుల్లో కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుని వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు కేటాయించిన 12 టవర్లలోని 288 క్వార్టర్ల నిర్మాణం డిసెంబర్లోగా పూర్తి అవుతుందని తెలిపారు. మంత్రులు, జడ్జీల క్వార్టర్లు 2026 మార్చిలోగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జీవితంలో మొట్టమొదటిసారి సినిమా పరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. సినిమా కోసం కష్టపడటమే తనకు తెలుసు తప్ప అందుకోసం పడిన కష్టం గురించి చెప్పుకోవడం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. యువతకు అధునాతన నైపుణ్య శిక్షణ అందించే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఫేజ్ 1లో 25, ఫేజ్ 2లో 40, ఫేజ్ 3లో 46 ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేసి ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు నిర్వహించాలని సీఎం సూచించారు. తెలంగాణ బీజేపీలో వర్గపోరుపై ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు స్పందించారు. బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత మధ్య, కాంగ్రెస్ లో రేవంత్, రాజగోపాల్ మధ్య వివాదాలు లేవా? మా పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకుంటాం. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు. పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. హెచ్సీఏ అక్రమాలకు సంబంధించి వారిద్దరితో పాటు సంపత్ కుమార్లను విచారించాలని డిమాండ్ చేశారు. వీరి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో కీలక ప్రకటన చేశారు. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదిక వచ్చిందని దాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తుది నివేదిక వచ్చాకే ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు. అయితే ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని స్కూల్ బిల్డింగ్ పై ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మరణించారు. మృతుల్లో 16 మంది స్టూడెంట్స్, 2 టీచర్లు, 1 పైలట్ ఉన్నారు. సుమారు 70 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు కావాలని టాలీవుడ్ సెలబ్రిటీలకు ఈడీ సమన్లు జారీ చేసింది. జూలై 23న రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని పేర్కొంది. కాగా చట్టవిరుద్ధ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సెలబ్రిటీలు విస్తృత ప్రచారం చేశారని, దీనివల్ల ఎంతో మంది నష్టపోయారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బియర్డ్ తో రగడ్ లుక్ లో క్యాప్ ధరించి ఆయన కనిపించారు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో SSMB 29 మూవీలో నటిస్తుండగా దీనికోసం ఇవాళ హైదరాబాద్ నుంచి కొలంబోకి వెళ్లారు. ఈ సందర్భంగా తమ ఎయిర్లైన్ లో సౌత్ ఇండియన్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రయాణించారని శ్రీలంక ఎయిర్లైన్స్ ట్వీట్ చేస్తుంది. ఈ లుక్ లో ప్రిన్స్ అదిరిపోయారని ఫ్యాన్స్ అంటున్నారు. ఇంగ్లాండ్ తో 4వ టెస్టుకు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. భారత ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి మోకాలి గాయం కారణంగా ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ నుంచి వైదొలికినట్లు తెలుస్తుంది. జిమ్ లో కసరత్తు చేస్తున్నప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి గాయమైనట్లు సమాచారం. దీంతో సిరీస్ లోని మిగతా 2 టెస్టుల్లో అతను ఆడటం లేదని తెలుస్తోంది.